తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేని వారికి నేనే తండ్రిగా తల్లిగా ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. మనందరి బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనముగా ఉండకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందామని, హృదయపూర్వకంగా అందరం కూడా హృదయపూర్వకంగా మరొకసారిగా దేవాది దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి మన పరమ తండ్రిగా ఉంటున్న దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన ఆలోచన ఉద్దేశంలో దేవుడు మన పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరి వచ్చి దేవుని స్తుతిస్తాం. నిన్నే ఆరాధించును నా తండ్రి, ఆరాధించేవాడు, మన దేవాది దేవుడు మనం స్తుతించేవాడు. మరి దేవుని అబ్బా తండ్రి అని మొదలుపెట్టే భాగ్యము ధన్యతను మరి దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకు దేవుని స్తుతిద్దామని నిజంగా ధైర్యమైన కృపాసనకు చేరడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవాది దేవుని స్తుతిస్తామని తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తన ప్రియ కుమారుని రక్తం ద్వారా పాపం నుండి శాపం నుండి మనకు విడుదలను కలుగజేస్తున్నాం. ఆ దేవాది దేవుని మనం స్తుతిస్తాము. మనల్ని తన వారసులుగా తన సొత్తుగా తన ప్రజగా తన స్వాస్యంగా మనల్ని చేసుకున్న దేవాది దేవుని మనం స్తుతిస్తాం. ఇంత గొప్ప భాగ్యం ఇంత గొప్ప రక్షణకర్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఏ పాచి వారం నాయన మీకే స్తోత్రాలు రాజు పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, పరమ తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరు మనల్ని మరచిన మరవని విడవని గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం.
అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మనకు తండ్రిగా ఉంచిన దేవుని, మన ప్రభువుగా ఉంచిన మన దేవుని, మనకు రక్షణకర్తవుగా ఉంచిన దేవుని మనం స్తుతిస్తామండి. ఎవరు కూడా మౌనంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తాం. ఏ స్థితిలో ఉన్న నిన్ను ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు ఒక్కసారి గుర్తు చేసుకుని, పెద్దల పనులని దీనులను దరిద్రులను పైకి లేవనెత్తినట్టుగా దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. ఎంతో మంది ఒకవేళ నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, నిన్ను నిందించి ఉండొచ్చు, లేకపోతే నిన్ను దూషించి ఉండవచ్చు, కానీ ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తనను నిన్ను తన హక్కున చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తుతిస్తామని ఎవరు కూడా మౌనంగా ఉండకుండా, పరిశుద్ధుడా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని స్తుతిస్తాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, పరమ తండ్రి మీకే స్తోత్రాలు, మహోన్నతుడా మీకే స్తోత్రాలు, మహిమగల మా దేవా మీకే స్తోత్రాలు, త్వరగా రాణించిన దేవాది దేవ మీకే స్తోత్రాలు. ప్రభా స్తుతులపై ఆసీనుడైన దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన గొప్ప దేవా, నీతిమంతుడా మీకే స్తోత్రాలు. మాకు చాలినంత దేవుడుగా ఉన్న తండ్రి మీకే స్తోత్రాలు. మారని దేవా, మార్పు లేని వాడ మీకే స్తోత్రాలు. ఏ పాచి వారము నాయన మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, మాకు పరమ తండ్రిగా ఉంచున్నావు దేవా, మా పోషణ కర్తవుగా ఉంచున్నావు తండ్రి, మా సంరక్షకుడుగా ఉంచున్నావు తండ్రి, మా పాలకుడుగా ఉంచిన మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఎంత గొప్ప దేవుడు తండ్రి, మాట మా నోట రాకముందే ఎరిగిన్న దేవుడు తండ్రి, ముందు వెనక మీరు మమ్మల్ని ఆవరించిన గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు. మేము కూర్చుంటుట, మేము లేచుట మీకు తెలుసు తండ్రి. దేవా ఇంతగా మమ్మల్ని నాయన సంరక్షిస్తున్న దేవా మీకే స్తోత్రాలు. మా పట్ల మీరు కలిగిన ఉద్దేశములు నిర్ణయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పట్ల నాయన మీ వాగ్దానాలు నెరవేరుస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీ నామంలో మేము ఏదడిగినా మీరు మాకు దయచేస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ పరిశుద్ధ దినం ఇదే కాలము రాజ్యాన్ని పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన స్థితిగతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకే స్తోత్రాలు. శ్రేష్టమైన సమయం మీ దాసుని మీ శిరోచారణ మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపుని మొత్తం మాట్లాడండి. వెనకాల చెవులు గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి గ్రహించండి నాయన మీకే స్తోత్రాలు. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలిగిన రాజా. దేవా మీ మాటలు మేము వింటుండగా తండ్రి ప్రభా, దేవా మీకే స్తోత్రాలు రాజా. మాలో ప్రతి బలహీనతను విడుదల కలిగజేసే దేవుడు దేవా, మీ వాక్యం అర్థం వలే దేవా మరి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.